ఏంటంటే ముఖ్యంగా బ్రదర్కి సిస్టర్కి వందనాలు. మీ ద్వారా నిజంగా ఎన్నో ఆత్మలు రక్షింపబడుతూ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే స్తుతించడం ఎలా అన్నది అది నేర్చుకున్నాం. నేనైతే నేర్చుకున్నాను. నాది ఇప్పుడు 64 ఇయర్స్ నా ఏజ్. ప్రార్థన చేసినాం, ఎన్నో మేలు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. కానీ దానికంటే మించి ఆయనను గణపరచాలి, ఆయనను స్తుతించాలి. ఆ స్తుతి వలన మన స్థితి మారుతుంది అన్న గొప్ప ఏమంటారు సత్యాన్ని నేను తెలుసుకున్నాను. అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మన గురించి మనం ప్రార్థించడం కంటే ఇతరుల గురించి ప్రార్థన చేస్తే మనకే అవసరం ఉన్నా దేవుడు చూసుకుంటాడు అన్న భావన మీద ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ అని కీర్తనలు 112 అధ్యాయం అది రోజు మనము వల్లించుకుంటా ఉన్నాం కదా. అయితే దాని విషయంలో నేను ప్రార్థించినప్పుడు లాస్ట్ టైం మీతో షేర్ కూడా చేశాను. ఒకటి మా సిస్టర్ కూతురు పెళ్లి విషయంలో. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్రోకెన్ ఫ్యామిలీస్ అంటే ఎట్లా అంటే ఆ భర్త ఫుల్ డ్రంకర్, అత్తమ్మ ఉంది, తను ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు అదంటే వాళ్ళ మమ్మీ ఇద్దరు బయట ఒక రెంటెడ్ హౌస్లో, ఓన్ హౌస్ ఉంది వాళ్ళకి, కానీ వీళ్ళను బయట పెట్టి ఇంకా ఆమె ఒక్కటి జాబ్ చేసుకుంటూ చిన్నోని చూసుకుంటా ఆమె గడుపుతూ ఉంది. భర్త మాత్రం ఫుల్ తాగి ఇంకా అసలు వాళ్ళ మమ్మీ దగ్గర కొన్ని రోజులు అసలు ఇంటికి రాకపోవటం, ఈ పాప దగ్గరికి అట్లా జరుగుతూ ఉంది. అయితే ఆమె మా ఇంటి పక్కకే ఉండేది, నేబర్ అనమాట. అయితే ఆమె గురించి నేను ఫెర్వెంట్గా ప్రేయర్ చేయటము, ఈ ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా నేను వల్లించుకుంటూ ప్రార్థన చేశాను. మీరు నమ్ముతారో నమ్మరో, వాళ్ళ అత్త మనసు మార్చినందుకు వందనాలు, ఆ భర్తను మార్చినందుకు వందనాలు. వాళ్ళ తమ్ముని భార్య ఉంటుంది, ఆమె కూడా అన్నీ లేనిపోని అన్నీ ఆమె భర్తకు చెప్పి వాళ్ళ బంధాన్ని విరగొట్టిందనమాట. ఆమె మనసు కూడా మార్చేశారు. ఎంత అంటే అద్భుతము. మొన్న ఒక రోజు వాళ్ళ డాడీ చనిపోయిండని November 2nd ఆల్ సోల్స్ డే ఉంటుంది కదా, దానికి వెళ్ళిందంట. ఆ రోజు ఈమె మీద ప్రేమ చూపించింది, అంతా ఇంత కాదంట. ఆమెనే విస్తుపోయిందంట, ఏంటిది ఈమె ఇంత మార్పు అని. దాని తర్వాత వాళ్ళ అత్తమ్మ కూడా మొత్తం మారి, నువ్వు ఇంటికి వచ్చేసేమ్మా అని చెప్పేసి ఓన్ హౌస్కి ఈ December 1st వాళ్ళు వెళ్ళబోతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ భర్త ఒక్కడు ఇప్పుడు మారాలి. ఇది చేసిన వాడు తప్పకుండా అది కూడా చేస్తాడు. తన విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు ఇంకా ఈ ముళ్ళు నుంచాడేమో. అయితే ఆ పాప నాకు చెప్పడం ఏంటంటే, ఆంటీ నావి కూడా కొన్ని తప్పులు ఉన్నాయి, కాబట్టి నేను ఆ తప్పులన్నీ దేవుని దగ్గర నేను ఒప్పుకున్నందుకు దేవుడు మా అత్తమ్మను కూడా మార్చేసిండు, ప్లస్ ఇక్కడ మా మర్దలను కూడా మార్చిండు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఫస్ట్కు మళ్ళీ మా హస్బెండ్ దగ్గరికి, అంటే వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాను, ఓన్ హౌస్కి అని చెప్పింది. అదొక్కటి. ఇంకోటి మా ఓన్ చెల్లె, ఇంకొక ఆమె ఎట్లా అంటే వాళ్ళిద్దరు బ్రదర్స్, కొద్దిగా అంటే ఆస్తుల విషయంలో కొద్దిగా డిస్ప్యూట్స్ వచ్చాయి. అయితే వాళ్ళు ఎట్లా అంటే ఇద్దరు అన్నదమ్ముళ్ళు, వాళ్ళ మమ్మీ మీద ఉన్న గోల్డ్ అంతా అన్న తీసేసుకున్నాడు, ఈయనకేమి ఇవ్వలేదు. ప్రాపర్టీలో కూడా ఆయనకి ఏది కూడా ఆయన కొద్దిగా అంటే ఏమంటారు, ఆయన కూడా కొద్దిగా జల్సాగా ఖర్చు పెట్టేవాడు, అప్పులు చేసింది అనమాట. అయితే ఇవన్నీ కూడా చూసి ఆయనను అసలు లెక్కకు లేనట్టు చేసేశారు. కానీ భార్య పిల్లలు మాత్రము పెరవెంటగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దీని విషయంలో కూడా నేను చెప్పాను, స్తుతించడం వల్ల స్థితి మారుతుంది, దయచేసి మీరు ఇట్లా చెయ్యండి అని చెప్పాను. అట్లనే వాళ్ళు ప్రార్థిస్తూ వచ్చారు, నేను కూడా ప్రార్థిస్తూ వచ్చాను. ఈ 112వ కీర్తన వల్లిస్తూ నేను ఆ ప్రార్థన చేయడం వలన అనుకోకుండా వాళ్ళ ఆస్తి వాళ్ళకు వచ్చేసింది. బంగారంలో కూడా ఆఫ్ వాళ్ళకి ఇచ్చేసిండ్రు. ఇన్ని రోజులు వాళ్ళ మమ్మీని అన్న పెట్టుకున్నాడు, వాళ్ళ మమ్మీని తీసుకెళ్ళిపో అని చిన్నోడిని ఫోర్స్ చేసి ఆమె గవర్నమెంట్ సర్వెంట్, రిటైర్డ్. ఆమె ATM కార్డు వాళ్ళ దగ్గరనే పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇవ్వకుండా వాళ్ళని సతాయించారు. దాని విషయంలో కూడా మళ్ళీ ప్రార్థన చేస్తే మొన్న అది కూడా పిలిచి ఇచ్చేసారట.
దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా స్తుతించడం వలన ఎన్నో గొప్ప మేలు పొందుకుంటాం అనడానికి ఈ రెండు సాక్షాత్తంగా దేవుడు మా ఫ్యామిలీలో జరిగించిన ఈ కార్యాలు. వాళ్ళ బ్రోకన్ ఫ్యామిలీస్, అదర్స్ అవుట్ ఆఫ్ ఫ్యామిలీ, ఆ పిల్ల గురించి ప్రార్థించిన దేవుడు ప్రార్థన ఆలకించాడు. కాబట్టి మనము తప్పకుండా ఇతరుల గురించి ప్రార్థన చేస్తే దేవుడు మన పట్ల మేలు చేస్తాడన్నది ఇది గొప్ప సాక్ష్యం. ఇంకొకటి శ్రావణి సిస్టర్ గారు మొన్న ఒక వాక్యంలో చెప్పారు ఏంటంటే, సమస్యలు వచ్చినప్పుడు కూడా దేవుని స్తుతించే వారంగా ఉంటున్నామా? అసలు పాటలు పాడగలుగుతామా, ప్రేయర్ చేయగలుగుతామా ఆ పరిస్థితుల్లో? ఆ టైంలో కూడా స్తుతులు చెల్లించాలంటే వస్తాయా? ఇంకా ఉల్టా క్వశ్చన్ వేస్తాం మనం దేవుని. నేను ఇట్లా చేస్తున్నా, నేను ప్రేయర్ చేస్తున్నా, చర్చ్కి వెళ్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అని దేవుణ్ణే క్వశ్చన్ చేస్తాం, కానీ స్తుతులు అనేది మాత్రం రాదు. అది ఏడ్చుకుంటే ఆ రోజు సిస్టర్ వాక్యం చెప్పారు, చాలా బాధ, అది చాలా హార్ట్ టచింగ్ ఉండింది. నిజంగానే మనము సమస్యలలో కూడా దేవుని స్తుతించే వారంగా ఉండాలనేది నేను నేర్చుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.